జై శ్రీరామ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన జరుపుకోవాలా లేక మార్చి 27వ తేదీన? ఈ రోజున వారం, తిథి, నక్షత్రం ఏమిటి? అలానే నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏమిటి? శ్రీరామనవమి రోజున స్వామివారికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి? ఎటువంటి మంత్రాలతో స్వామివారిని ఆరాధించాలి? శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని ఎందుకు జరుపుతారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయవద్దు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఏదో ఒక అవతారం ఎత్తుతూనే ఉంటాడు. అలానే త్రేతాయుగంలో శ్రీ రామావతారం ఎత్తాడు. చైత్రశుద్ధ నవమి నాడు లోకాలన్నీ పూజించబడే రాముడు జన్మించాడు. రాముని పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ధర్మం. ఆయన పాటించిన నీతి, ధర్మాన్ని ఇప్పటికీ లోకాలు కీర్తిస్తూనే ఉన్నాయి. పితృధర్మం, ఋషి ధర్మం, పత్ని ధర్మం, ఇలా అన్ని ధర్మాలను అనుసరించిన వాడు శ్రీరాముడు. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. ఈ ప్రకారంగానే ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే 9వ రోజున శ్రీరామనవమిగా మనం అందరము జరుపుకుంటూ ఉంటాము. ఇది చైత్ర నవరాత్రుల ముగింపునకు సూచిస్తుంది. 14 సంవత్సరాల తర్వాత వనవాసం చేసి ఆ తర్వాత రావణ సంహారం గావించి సీతా సమేతంగా అయోధ్యకు చేరిన రాముడు చైత్రశుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడు అయ్యాడు. సీతారాముల కళ్యాణం కూడా ఈ ముహూర్తానికే జరిగిందని భక్తుల నమ్మకం. అందుకే శ్రీరామనవమి రోజున అన్ని దేవాలయాలలో అత్యంత మహోన్నతంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని చేయించిన లేదా చూసిన సకల శుభాలు కలుగుతాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం. దేవుడిగా కాకుండా మనుషులు పడే కష్టాలన్నీ అనుభవించాడు ఆ శ్రీరాముడు. మానవుడు ఎలా ధర్మంగా జీవించాలో చూపించాడు. అలాగే రావణుని సంహరించి ధర్మాన్ని రక్షించాడు. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, మాటకు ఎలా కట్టుబడి ఉండాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి అని మనందరికీ కూడా ఆ శ్రీరాముని చూసి నేర్చుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ప్రతి ఆడపిల్ల కూడా శ్రీరాముడు వంటి భర్త రావాలని కోరుకుంటుంది. ఆయన ఏకపత్నీవతుడు, సకల గుణాభివంతుడు ఆ శ్రీరాముడు. అందువలన ప్రతి అమ్మాయి కూడా శ్రీరాముడు వంటి భర్త రావాలి అని స్వామివారిని వేడుకుంటూ ఉంటుంది. ఈ సీతారాముల కళ్యాణాన్ని గావించి అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఖచ్చితంగా శ్రీరాముడు వంటి మంచి భర్త దొరుకుతాడని భక్తుల నమ్మకం. ఈ 2026వ సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో మనం తెలుసుకుందాము. నవమి తిథి మార్చి 26 గురువారం మధ్యాహ్నం 2:27 నుండి మరుసటి రోజు 27 శుక్రవారం మధ్యాహ్నం 12:32 వరకు ఉంటుంది. పునర్వసు నక్షత్రం మార్చి 26వ తేదీన రాత్రి 7:03 మొదలై మార్చి 27 శుక్రవారం సాయంత్రం 5:44 వరకు ఉంటుంది. సాధారణంగా పండుగలు మనము సూర్యోదయం తిథిని పరిగణిస్తాము కాబట్టి ఈ లెక్కన నవమి తిథి మార్చి 27 శుక్రవారం నాడు ఉంది. అందువలన మార్చి 27నే మనము శ్రీరామనవమి జరుపుకోవాలి. ఈ రోజునే సీతారాముల కళ్యాణం కూడా అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్న సమయంలో నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున రాముణ్ణి పూజించడం వలన ఆనందం, శాంతి లభిస్తాయి. శ్రీరామనవమి రోజున తప్పక స్వామివారికి మనం సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి అంటే పానకము, వడపప్పు. దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. వీటిని సేవించడం వలన ఆరోగ్యం, ఆయుష్ కలుగుతుందని పండితులు చెప్తున్నారు. పానకం అంటే విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది. పెసరపప్పు వేడిని తగ్గిస్తుంది, చలువ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహంలోని కాంతికి, జ్ఞానానికి ఇది ప్రతీక. పెసరపప్పును వడపప్పు అని కూడా అంటారు కదా. వేడి నుంచి మనల్ని వడకొట్టకుండా కాపాడుతుంది ఈ పెసరపప్పు. పెసరపప్పు బుధగ్రహానికి కూడా ప్రీతికరమైనది. ఈ రోజున మనము స్వామివారికి పెసరపప్పును నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ బుధుని అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఈ రోజు మనం అందరం కూడా తప్పక పఠించవలసిన మంత్రం జై శ్రీరామ్ అనైనా పఠించండి. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 3 సార్లు పఠించండి. ఇది 3 సార్లు పఠించడం వలన
విష్ణు సహస్రనామం మొత్తం చదివినంత ఫలితం కూడా మనకు కలుగుతుంది. విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళు చక్కగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. రాని వాళ్ళు ఈ మంత్రాన్ని నేను చెప్పిన విధంగా పఠించండి, లేదా జై శ్రీరామ్ అనే మంత్రాన్ని వీలున్ని సార్లు పఠించండి. స్వామివారికి మీ కోరికలన్నీ విన్నవించుకోండి. స్వామివారు అమ్మవారు తప్పకుండా మనల్ని చల్లగా కాపాడుతారు. ఈ రోజున స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారి అమ్మవారి కళ్యాణాన్ని చూసి తరించండి. లేదు కుదరని వాళ్ళు కనీసం టీవీలోనైనా సరే స్వామివారి అమ్మవారి కళ్యాణాన్ని చూసి తరించండి. ఆ స్వామివారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ మనపై ఉండాలని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై